మాది వచ్చేసి పెద్దపరిశాల గ్రామం, మండలం గుండాల, డిస్టిక్ వచ్చేసి యాదాద్రి భువనగిరి. 1954 నుండి నేటి వరకు మేము 269, 270, 71, 78 గల సర్వే నెంబర్లో సుమారుగా మాకు 18 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. అట్టి భూమి అప్పటి నుండి ఇప్పటి వరకు మేమే కాసు కబ్జా చేసుకొని ఉంటున్నాము. ఈ కాసు కబ్జాలో వచ్చేసి మా తాత ముత్తాతల పీరియడ్ నుండి మేమే చేస్తున్నాం. దీని మీద ఐదో వారసత్వం నడుస్తుంది. అయితే మాకు అబ్బాస్ అనే వ్యక్తికి కోర్టులో కేసు వేసినాం. అబ్బాస్ అనే వ్యక్తిపై వేసిన తర్వాత జడ్జిమెంట్ మా ఫేవర్లో వచ్చింది. అబ్బాస్ అనే వ్యక్తి తనకున్న ల్యాండ్ మొత్తం తన తండ్రి కాలంలోనే మొత్తం అమ్ముకున్నాడు. 1962లో తనకున్న ల్యాండ్ మొత్తం అమ్ముకున్న 14 ఎకరాల 20 గుంటల భూమి. తన భూమి అమ్ముకొని అదంటే కబ్జా చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. దానికి ప్రజెంట్ ఉన్న ఎంఆర్ఓ అనేక రకాలుగా సహకరిస్తుంది. ఆ ఫేవర్లో కోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇదే ల్యాండ్ మీద మేము 5వ వారసత్వం కొనసాగుతుంది. అయినా కూడా మా కాడ ఉన్న పట్టేదారు పాస్బుక్లు, అమెండ్మెంట్లు, 1Bలు, చౌపాసులు ఇవన్నీ ఏది ఎంక్వైరీ చేయకుండా వాళ్ళకు తప్పుడు నోటీసులు ఇచ్చి నాకు తెలియకుండా భూమి సర్వే చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. కావున నేననేది ఏంటంటే గత 23 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు పంచాయత్ జరుగుతుంది కాబట్టి 269 ఫీల్డ్ మీదకి రండి, ఎంక్వైరీ చేయండి. 270 ఫీల్డ్ మీదకి రండి, ఎంక్వైరీ చేయండి. 271 ఫీల్డ్ మీదకి రండి, ఎంక్వైరీ చేయండి. 278 కూడా అదే మాదిరిగా ఎంక్వైరీ చేసి సమస్య లేకుండా క్లియర్ చేయండి. దీంట్లో వచ్చేసి అబ్బాస్ అనే వ్యక్తి యాదవులతోని, ఇటు వచ్చేసి కౌంటర్లతోని, ఇటు మాతోని, మళ్ళీ దీంట్లో ఆరిఫ్ అనే వ్యక్తి, అన్వర్ అనే వ్యక్తి, వీళ్ళందరి సమస్య క్లియర్ కావాలంటే 4 నెంబర్లు సర్వే చేసి ఎంక్వైరీ చేసి క్లియర్ చేయగలరని మా యొక్క మనం. 2013లో మాకు వచ్చిన జడ్జిమెంట్ 269 సర్వే నెంబర్, 270, 78లో మాకు వచ్చిన కోర్టు జడ్జిమెంట్ కాదు. ఇవన్నీ మాకున్న తర్వాత కూడా మాకు ఎలాంటి సమాచారం లేకుండా నోటీసులు పంపించి మమ్మల్ని అనేక రకాలుగా బెదిరిస్తుంది.